నెక్స్ట్ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. 2034 వరకు కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. ఇటు కేంద్రంలో చూసుకున్నట్టయితే కనుక రాహుల్ గాంధీ పీఎం అవుతారు అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? కనుచూపు మేరలో ఎక్కడ కనిపించట్లేదు. అది వాస్తవం కాదేమో అనిపిస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు నేను మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావచ్చు అని. అది కావడానికి కూడా చాలా షరతులు ఉన్నాయి. షరతులు వర్తిస్తాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఎక్కడా కూడా ఏ లోపం జరగకుండా ముందుకెళ్తే అప్పుడు ఆలోచిద్దాం ముఖ్యమంత్రి చేయాలా చేయకూడదు అనేది. కానీ ఇప్పుడే నేను ముఖ్యమంత్రిని రెండోసారి అయిపోతానంటే గ్రౌండ్ లెవెల్లో చాలా ఇచ్చిన హామీల్లో చాలా లోపాలు ఉన్నాయని తెలుస్తుంది. మేము ఊరూరు తిరిగేటటువంటి ఒక వ్యక్తులం కాబట్టి నేనేం చెప్తానంటే ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు చేయండి ఫస్ట్. తర్వాత చాలా కష్టాలు ఉన్నాయి బస్తీలలో. ఆ కష్టాల పట్ల మీరు దృష్టి పెట్టండి. అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తే అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీరు రీచ్ కాగలుగుతారు. ఎక్స్ప్రెస్ రైలు లాగా పరిగెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అది ఎంతవరకు సక్సెస్ కాగలుగుతాడు అనేది చెప్పలేం. కానీ మరి ఇలాంటి మాటలు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడు అనేటటువంటి మాటలు చెప్తే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నువ్వు గెలవడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అద్భుతంగా ప్రజల మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఇలా ఏవో జరిగిన మాటలు చెప్తే ఎక్కడ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటికే కొంచెం చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరుని అలా నిలబెట్టుకుంటూ పోతే అధికారం పోతుంది. అధికారం పోయిన తర్వాత నువ్వు చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసిపోతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి. మీ నాయకులను పంపించండి. ప్రజల కష్టాల్లో ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు. రైతు భరోసా ఎకరానికి 12,000 రూపాయలు పూర్తిగా జరగలేదు. అలాగే రైతు కూలీకి 12,000 రూపాయలు ఇంకా అందలేదు. ఇలాంటి సమస్యలను 200 యూనిట్లు కొంతమందికే వస్తుంది. అలాగా అన్ని విషయాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి మీకు ఇంకో 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ లోపల టైం అయిపోతుంది. కాబట్టి అన్నీ ముందుగా కరెక్షన్ చేసుకుని ప్రజల పక్షాన్ని నిలబెట్టి తర్వాత మీరు వారి తీర్పు కోరండి. ఖచ్చితంగా మీకు అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు జరగనటువంటి కార్యక్రమాల పట్ల మీరు అశ్రద్ధ చూపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మారే అవకాశం ఉంది. మరి మొన్న జరిగిన మీటింగ్ లో ఇంకా ఆయన ఏమన్నారంటే మూసీ సుందరీకరణని తీసుకొచ్చారు. మరి మూసీ సుందరీకరణ చేపిస్తాము, ఎవరైనా అడ్డొస్తే గనక వాళ్ళని తొక్కుకుంటూ మరి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేస్తాం అనేసి చెప్పడం జరిగింది. ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అద్భుతంగా పని చేసుకుంటూ వెళ్తాము, అందరినీ ఆదుకుంటూ వెళ్తామన్నారు తప్ప తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళని దొక్కేస్తారు. అలాంటి మాటలు వద్దు. పని చేసి చూపించండి. ఫస్ట్ పని చేయండి, ప్రజల మన్నలను పొందండి, అధికారం కోసం ఆశించండి తప్ప తొక్కుకుంటా పోతా పొడుచుకుంటా పోతా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అలాంటి మాట్లాడిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైపోయాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేనేమంటానంటే అధికారం ఉన్నప్పుడు అందంగా పనిచేయండి, అందరినీ ఆదుకోండి, అద్భుతమైన ప్రగతిని సాధించే విధంగా ముందుకెళ్ళండి. అంతే తప్ప తొక్కుకుంటా పోతా వేరే ఏదో చేసుకుంటా పోతా అంటే అవి డైలాగులకి పరిమితం తప్ప మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా చేయండి పని, ఇంకా చేయాలి. పని చేసిన తర్వాత మీరు ఆశించండి. అంతే తప్ప అప్పుడేం పనులు జరగట్లేదు, ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే ఉందంటున్నారు. కొంచెం జాగ్రత్త చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త. మరి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేసి బీజేపీ నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది. మరి నిజంగానే బీజేపీ కూడా అధికారంలోకి వస్తుంది అనేసి అంటారా? ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల మన్ననలు పొందినటువంటి ఏ పార్టీ అయినా అధికారం కోసం ఆశించవచ్చు, తప్పులేదు. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ప్రజల అభిమానాన్ని చూరకుంటారో వాళ్ళు గెలుస్తారు. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే వీళ్ళందరి గురించి మనం చెప్పలేం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కరెక్ట్గా చేసుకుంటే అది గెలుస్తుంది, చేయకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది.